నేను మందులు తెచ్చాను. మందులు వేసుకో. ఈ మందులు మాకు వెళ్ళయ్యా. వాడుకోపోరా కార్తీక్, వాడుకోపో. ఈ మందులు మాకులు ఎందుకండి? తగ్గేది కాదు, పెట్టేది కాదు. ఆటో దోలకుండా, వ్యవసాయం చేయకుండా చక్కగా చదివించి ఈ మందులు ఇచ్చుకొచ్చే డబ్బులు పెట్టి బాబుని చదివించండి. ఇది తగ్గేది కాదండి, తగ్గేది కాదు. బాబుని బాగా చదివిస్తానని, వ్యవసాయం చేయించను, ఆటో దోలిస్తానని నాకు మాట ఇవ్వండి. చేస్తానే, నీకేం కాదు. నువ్వు అలా అనకు, బాధ పెట్టకు. నువ్వు బాగా చదివించండి బాబు. కాదు సీత, ఏం కాదు సీత, నేను చదివిస్తా, నీకు మాట ఇస్తున్నా. నీకేం కాదు, నువ్వు మందులు వేసుకో. మందులు వద్దండి, వ్యవసాయం చేయించకుండా, ఆటో దోలించకుండా బాబుని చదివిస్తే చాలు. సీత అలా అనకు, ఏం కాదు. నేను చదివిస్తానని మాట ఇస్తున్నాను కదా, బాగా చదివిస్తా. నువ్వు మందులు వేసుకో. ఈ పనులన్నీ నువ్వు చేయకూడదురా. స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాలి నువ్వు, సరేనా? ఈ పనులన్నీ చేయకూడదు. పదా ఇంటికి బా. చెప్పాలరా, గేదలు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పానా? శుభ్రంగా చదువుకోవాలి. గేదలు గేదలు అంటే ఇంకోసారి నేను హాస్టల్ వేస్తా. బుద్ధిగా చదువుకో. ఆ పనులను నువ్వు చేయక్కర్లేదు. కార్తీక్, నీకు ఎన్నిసార్లు చెప్పానా నేను, పొలం పనులు పొలం ఆలోచన నీకు వద్దురా అని చెప్పానా? నువ్వు బుద్ధిగా చదువుకోవాలరా. నువ్వు ఇట్లా మాటినట్లేవురా, నిన్ను హాస్టల్ వేసేయాలరా. నువ్వు హాస్టల్ వేస్తే కానీ నువ్వు మాటినరా. పొలం ఆలోచన నీకు ఎందుకు పొందాక? రే కార్తీక్, పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు చదువుకోవడం ఇష్టం లేదా? నీలాగా వ్యవసాయం చేసి గీతలు గట్టేసి మా పెద్ద రైతు అవుదాం అనుకుంటున్నాను. కార్తీక్, నీకు ఎన్నిసార్లు చెప్పానురా, వ్యవసాయము పాలు పెట్టుకోవడం ఇది నీ పని కాదురా. చక్కగా చదువుకోమని చెప్పానా? మంచి స్కూల్లో వేసానా? బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి. ఈ వ్యవసాయం వల్ల నీకెందుకు? ఈ పాలు పితికే పని నీకెందుకురా? ఎన్నిసార్లు చెప్పాను? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు మాటినవా? నిన్ను హాస్టల్లో వేయాలరా. నువ్వు మాటినేయట్లేవు, నిన్ను హాస్టల్లో వేయాలి. రే కార్తీక్, నేను స్కూల్ చేర్పింపాను కదా, స్కూల్ నుంచి వచ్చేసావేంటి? ఎన్నిసార్లు చెప్పాను నీకు వ్యవసాయం కదా చదువుకోవాలని? ఎన్నిసార్లు చెప్పాను నీకు వ్యవసాయంగా చదువుకోవాలని? ఎన్నిసార్లు చెప్పాను? అర్థం కావట్లేదు నీకు? వ్యవసాయం వద్దులో చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని చెబుతుంటే నువ్వు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసలు వీడి గురించి పెద్ద ఆలోచన అయిపోయింది నాకు. పిల్లలు చూస్తున్నాయి కదా, వాడికి ఉంటే నీ మాట ఎందు వాడిని తీసుకుని హాస్టల్లో పడాయి. నీకు తెలియదే ఉంది బావా, వాళ్ళ అమ్మకు మాట ఇచ్చా వాడిని పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చేయిస్తానని. దానికోసం నేను తప్పిస్తున్నాను బావా. నీకు తెలియదే ఉంది, వాడేమో నా మాట వినట్లేదు బావా. ముందు ఇక్కడ ఉంటే అటు ఇటు తిరుగుతాడు, నీ మాట వినడు. దూరంగా హాస్టల్లో పడేస్తే అటు దారిపోతాడు. ఆ పని చెయ్యి. నమస్తే మాస్టారు, బాగున్నారా? బాగానే ఉన్నానయ్యా. ఏంటి అందరూ బాగున్నారా? బాగున్నారు మాస్టారు. ఏంటి చాలా కలిసావు? మాస్టారు ఏం లేదు,
మా అబ్బాయి కార్తీక్ ఉన్నాడు కదా, వాడిని మీ దగ్గరకు ట్యూషన్ పంపిద్దామని ఆలోచనలో ఉన్నాం మాస్టారు. వాడు నా ఎమ్మడి తిరుగుతూ వ్యవసాయం అంటున్నాడు, పొలం వస్తున్నాడు, చదువు మీద మక్కువ తగ్గిపోతుంది. ఏ కాడికి నా వెంబడే తిరుగుతున్నాడు మాస్టర్. కాస్త వాడిని మీరే మీ దగ్గర తీసుకొని కాస్త ఏదైనా విద్యాబుద్ధులు నేర్పిస్తారని నమ్మకంతో మీ దగ్గర పంపిస్తున్నాం మాస్టారు. పంపించు, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. మీ ఇంటి పక్కన సుబ్బారావు గారు అబ్బాయి కూడా వస్తున్నాడు నా దగ్గరికి, వాడితో పంపించి కలిపి వాళ్ళిద్దరు కలిసి వస్తారు. నెలకి ఎంత తీసుకుంటారేంటో ఒకసారి మాట అంటే బాగుంటుందని మాస్టారు. ఎంతో కొంత ఇద్దులే, ఫీజుదే ఉంది. అందరి దగ్గర ఎలా తీసుకుంటున్నానో నీ దగ్గర కూడా అలాగే తీసుకుంటా. నువ్వేం దాని గురించి ఆలోచించుకు. రేపు మంచి రోజే పంపించు, రేపు పంపించమండి. ఓకే, అలాగే పంపించు. ఎక్కడ దాకా వెళ్తున్నారు మీరు ఇప్పుడు? నేను ఇక్కడ దాకానే, మన శివ ఉన్నాడు కదా డైరెక్టర్, మాస్టారు వాళ్ళ ఇంటి దాకా వెళ్తున్నా. అటో ఎక్కడిని తీసుకెళ్ళి అటే వెళ్తున్నాను నేను కూడా. ఓకే ఓకే, అలాగే. ఈరోజు మీకు ఒక మంచి నీతి పద్యం చెప్తాను. సుమతి శతకం, ఓకేనా? పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా, పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. అరే మీరందరూ చదవండి, పుస్తకాలు తీసి పద్యాన్ని ఒకసారి చదువుకోండి. వాడు వచ్చాడు కార్తీక్ గారే. కార్తీక్ రాను. నిన్న స్టూడెంట్ రాలేదేంటి నువ్వు? వ్యవసాయం చేస్తావా? చదువుకోవాలనిపించట్లేదా? ఎందుకని రా? వ్యవసాయం మీద ఇంట్రెస్టా? అరే వ్యవసాయం చేయాలన్నా చదువు ఉండాలిరా. అందుకని నువ్వేం చేస్తావంటే ముందు చదువుకో. చదువుకున్న తర్వాత నువ్వు ఒక డిగ్రీ సంపాదించిన తర్వాత నువ్వు వ్యవసాయం చేస్తావో ఉద్యోగం చేస్తావో అది నీ ఇష్టం. తర్వాత అర్థమవుతుందా? ఇప్పుడు చదువుకోవాలి. వ్యవసాయం చేయాలనుకో, ఏదైనా పొలంలో ఎరువులు ఇవి చల్లాలంటే వాటి పేర్లు ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి కదా, షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలంటే. అందుకని ముందు విద్య ముఖ్యం. చదువు తర్వాత నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకో, కానీ ముందు చదువుకోవటం నేర్చుకో. చదువుకో, ఓకేనా? ముందు చదువుకుని తర్వాత నీ ఇష్టం వచ్చిన పని చేయి. చదువుకుంటూనే వ్యవసాయం కూడా చేసుకో. అంటే అప్పుడప్పుడు సెలవు రోజుల్లో మీ నాన్నగారికి సహాయ సహకారాలు అందిస్తూ వ్యవసాయం పని కూడా నేర్చుకో, ఓకేనా? ఇవి రామయ్యను రమ్మన్నాను, రామయ్య రాలేదు. ఇప్పుడు వస్తాడేమో, టైం అవుతుంది. మాస్టారు నమస్తే. నమస్తే నమస్తే రామయ్య. ఏంటి కబుర్లు? లేదు మాస్టారు, కార్తీక్ కాస్త లైన్లో పడ్డాడు. నేను పొలం వెళ్తున్నా కూడా వాడు పొలం వస్తాను ఇంకా మారం చేయట్లేదు ఇదివరకు లాగా. చక్కగా చదువుకుంటున్నాడు, ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకున్నాడు. అంతా మీ దయ మాస్టారు, అంతా మీ పుణ్యం. రామయ్య నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. ఓకే ఓకే, ఏమీ లేదు. వాడు ఈ మధ్యన నా దగ్గర కూడా రోజు రాలేదు స్కూల్కి. ట్యూషన్కి రాకపోతే ఏంట్రా రాలేదని అడిగాను. నేను వ్యవసాయానికి వెళ్తాను, మా డాడీ ఏమంటే నాకు చదువు ఇష్టం లేదన్నాడు. ఏం చెప్పాను, అరే అలా కాదురా, నువ్వు ముందు చదువుకో, చదువుకున్న తర్వాత వ్యవసాయం చేయి. నీకు ఏది ఇష్టమైతే అది చేసుకుంది. కానీ అప్పుడు ముందు కష్టపడి చదువుకోరా, బాగా చదువుతావు, తెలుగుగలవాడు, చదువుకోరా అని చెప్పాను నేను. ఆ రోజు నుంచి వాడు కొంచెం చాలా మారాడు. సంతోషం ఉంది మాస్టర్. ఓకే ఓకే, మరలా ఆడే చదువుకుంటాడు. ఏం లేదు. ఎందుకు నేను పిలిపించిన కారణం ఏంటంటే రామయ్య, ఇదంతా మన పొలమే తెలుసు కదా, ఇది కౌలుకి ఇచ్చాను. నాకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది, మరి వేరే ఊరికి వెళ్ళాలి కదా. ఈ పొలం బాధ్యత అదంతా నువ్వు తీసుకుంటావని ఈ గతికి ఫోన్ చేసి పిలిపించా. అలాగే మాస్టర్, తప్పనిసరి మాస్టర్. మరి ఈ సంవత్సరం ఈయన కౌలు అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి ఎవరికి ఇవ్వాలో ఏంటో చూసి అది మంచి వాళ్ళకి ఇవ్వు. మొన్న ఒక ఆయన ఈ ఆప చెట్టు కొమ్మలు నరకడానికి వచ్చాడు మాస్టర్. ఆ చెట్లు కూడా కొంచెం రోజు అబ్జర్వ్ చేస్తుండే. నరకని బాగా చెట్టు మంచిది కదా, రోజు వస్తాక పొలానికి వస్తానే మందు కూడా కాస్త చూస్తాను. నీ పొలం కూడా ఉంది కదా అక్కడ, మామిడి చెట్ల దగ్గర వస్తూ ఉంటావు కదా, అది చూసుకుంటే ఇది కూడా చూసుకోవాలి. అట్లాగే రామ ఇంకో పని, అక్కడ మరి మామిడి తోట ఒకటి ఉంది కదా కాలువ పక్కన, అది కూడా కొంచెం చూస్తూ ఉండు. ఓకే రామయ్య, ఏమనుకో, జాగ్రత్త, నువ్వేం దిగులు పడబాకు. వాడు బాగానే చదువుకుంటాడు, ప్రయోజకుడు, మంచి తెలివిగలవాడు వాడు.
మీ అంతా మీ చలవ మాస్టర్ అంతా మంచి మీ తెలుగు గల్లా వాడి దగ్గర టాలెంట్ ఉంది. ఏం కంగారు పడబాకు, హ్యాపీగా ఉంటామయ్యా. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. ఆటో వస్తారా రామాపురం? వస్తాను బాబు. ఎంత? 100 రూపాయలు ఏంటి 100? ఇక్కడేగా ఇచ్చే బాడుగే బాబు. 100 అయితే కుదరదు, 50 అయితే వస్తా. 100 రూపాయలు ఎలా వస్తుంది బాబు? ఎలా వెళ్ళాలి కదా? సరే కానీ వస్తాను. బండి లోపల రాదు నాన్న, అక్కడ బండి తిరగదు. ఏంటి ఇక్కడ దాకానా? ఇక్కడ దాకా అంటే లోపల బండి తిరగదు కదా. సర్లే బాబు డబ్బులు బాడీ ఇచ్చేయాలి కదా. ఏంటన్నా నన్ను డబ్బులు అడిగేదేంటి నాన్న? ఎప్పుడు వస్తున్నావా అని ఎదురు చూస్తున్నారు. 2 గంటల నుంచి అక్కడే పెట్టుకుంటున్నారు ఆటో బాడుగులను వదిలేసి. చాలా సంతోషంగా ఉందిరా. పద నువ్వు ఇంటికి పద. ఇంటికి పద, నేను ఇప్పుడే వచ్చేస్తా. అవునా? ఇప్పుడే వచ్చేస్తా. తలా ఎక్కడుందో తెలుసుగా. తాళమా? అదే పైన అక్కడే ఉంటుందిగా. సరే నేను నాన్న. వచ్చేస్తా. ఓకే నాన్న. ఎన్ని ఏర్పాటు తీసుకొస్తా. ఆ. ఏయ్, స్నానం చేసి రెడీగా ఉండు. ఓకే నాన్న. నా కొడుకాడు సాఫ్ట్వేర్ ఆడు నా కొడుకు. అందుకేరా నేను కూడా ఇక్కడికి వచ్చారా అంటుంది. పొలాలు ఎంజాయ్మెంట్ అడగరా? ఈ గాలి వాతావరణం మిస్ అయిపోతాం.
రే కార్తీకు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. అలాగే నాన్న. అరే కార్తీకు, సెలవులు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా ఈ దసరా వరకే నాన్న. నాన్న నీతో విషయం చెప్పాలి నాన్న. ఏంట్రా అది? నాన్న అంటే ఉద్యోగానికి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏమైందిరా? ఎందుకు రిజైన్ చేద్దాం అనుకుంటున్నావు? రిజైన్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అంటే నాన్న మన సొంత ఊర్లోనే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను నాన్న. వ్యవసాయమా? అదేంట్రా, బంగారం లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం రా. దాన్ని వదిలేయటం ఏంట్రా? నీకు మతిగాని పోయిందా ఏంటి? జాబ్ రిజైన్ చేయడం ఏంటి? వ్యవసాయం అంటే మాటలా? చిన్నప్పటి నుంచి నా బాధలు చూస్తున్నావుగా. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒక్క నిమిషం విన్నానా? రానా ప్రశాంతంగా కూర్చోనానా? సరే ఏంటో చెప్పరా. లేదు నాన్న, ఉద్యోగం చేయడం నా వల్ల కావడం లేదు. షిఫ్ట్ డ్యూటీ ఉద్యోగాలు చేయలేను. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. దానికి తోడు ఆ కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చోవడం నా వల్ల కావట్లేదు నాన్న. నా కాళ్ళు బాగా వాచిపోతున్నాయి. ఏదో ఆకలి తీర్చుకుందామని బయట తిండి తినడం వల్ల నా ఆరోగ్యం పాడైపోతుంది. ఆఫీసులో వర్క్ లేని రోజు ఇంటికి తొందరగా వెళ్దాం అనుకుంటే ఆ ట్రాఫిక్లో పడి ఇంటికి వచ్చేటప్పటికి డేట్ మారిపోతుంది నాన్న. దానికి తోడు నిద్ర పడటం లేదు. ఉదయం తొందరగా లేవలేను. శరీరం ఎక్కడ ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఆ ఏసీ రూమ్లో కూర్చోవడం వల్ల జలుబు వస్తుంది. దానికి తోడు రోజుకు 2-3 మీటింగులు, టార్గెట్లు. అనవసరంగా ఈ సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాను నాన్న. టీచర్ ట్రైనింగ్ అయినా ఉపాధ్యాయుడిని కొనసాగి ఉంటే ఏ విధమైన సమస్య ఉండేది కాదు. హాయిగా సొంత ఇంట్లో ఉండేవాడిని. ఏదో మోజు కొద్దీ పరిగెత్తాను. కానీ ఈ రంగంలోకి దిగిన తర్వాత తెలిసింది నాన్న, దానికి తోడు ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి బాగలేదు. ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఒకసారి ఆలోచించు కార్తీక్, వ్యవసాయం అంటే అంత తేలిక కాదు. నువ్వు చూస్తున్నావు కదా ఎంత కష్టపడ్డామో చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ. నీకు సాఫ్ట్వేర్లో లాగా ఏసీ రూమ్లు ఉండవు. పొద్దునే లేచి పేడకళ్ళు తీయాలి, పొలం అంతా తిరిగి యూరియా నెత్తిమీ పెట్టుకుని పొలం అంతా తిరిగి యూరియా చల్లాలి. మరి నువ్వు అనుకున్నట్టుగా తేలిగ్గా ఉంటుంది అనుకుంటున్నాయేమో. తొందరపడి జాబ్కు రిజైన్ చేయబాకు. ఆలోచించుకో, కొన్నాళ్ళు చూడు. నీకు అంతగా బాగుందనిపిస్తే ఆ రోజు నీకు నచ్చింది చేద్దు. కానీ అర్థమైందా? అయినా రిజైన్ చేయబాకు ఇప్పుడే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి కొన్నాళ్ళు. ఇక్కడ ఉండి వ్యవసాయం చూసుకుంటా ఉండు. నీకు ఏది నచ్చింది అనేది నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంది. కానీ ఏంటి? సరే నాన్న, అట్లాగే నాన్న. చాలా థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. రే, నీ మీద నాకేం కోపం లేదురా. ఒకసారి ఆలోచించు. నువ్వు భవిష్యత్తు బాగుండాలని నేను సాఫ్ట్వేర్ చదివించాను. చక్కగా ఉద్యోగం చేసుకొని సరదాగా హాయిగా జీవితం గడుపుతావు అనుకున్నాను. వ్యవసాయం అంత తేలిక కాదు. కష్టపడి సంపాదించిన 4 ఎకరాల్లో నీ చదువు కోసం, నీ బాగు కోసం 2 ఎకరాలు అమ్మి నేను చాలా సాఫ్ట్వేర్ చదివించాను. ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. అలాగే నాన్న. కన్న తల్లి లేకపోయినా చిన్నప్పటి నుంచి నేను ఎంతో ప్రేమగా పెంచాను రా. నువ్వు బాగుండాలనే కోరుకున్నావు ఎప్పుడైనా సరే. నేను ఆటో తోలుతూ వ్యవసాయం చేస్తూ నీ చదువు కోసం 2 ఎకరాలు అమ్మినా కూడా నేను ఏనాడు బాధపడలేదురా. నీ భవిష్యత్తు కోసమే ఆలోచించాను. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నాకులా మాత్రం నువ్వు అవ్వబాకు. నువ్వు బాగుంటమే నాకు కావాల్సింది. సరే నాన్న, అట్లాగే నన్ను చెప్పినట్టుగానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నీతో పాటు ఆ వ్యవసాయాన్ని కూడా ఒకసారి చూస్తాను. సరేరా. థ్యాంక్ యూ నాన్న.
ఏంటి రామయ్య చెట్టు కానుకొని దిగాలుగా ఆలోచిస్తున్నావు? నిన్న మొన్న 3 రోజులు చూస్తాను వ్యవసాయం కూడా సరిగ్గా చేయట్లేదు. నువ్వు వ్యవసాయం చేస్తుంటే ఏదో గర్వంగా ఉండేది. ఏంటో ఆలోచిస్తున్నావు, బాధపడిపోతున్నావు. అయినా మన చేలకి సమృద్ధిగా చక్కగా నీరు అందినాయి కదా, ఇంకా ఏంటి నువ్వు ఆలోచిస్తావు? ఏం చెప్పమంటావు వీరయ్య? నాకు అదంతా నా కొడుకు గురించి. ఏమైంది రామయ్య? నీ కొడుకు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, వాడి గురించి ఇంకా నీకేం దిగులు? రే రామయ్య, మీ అబ్బాయి గురించి నువ్వేం దిగులు పడమాక. వ్యవసాయం వ్యవసాయం అంటున్నాడుగా, తీసుకురా చేలోకి పారప్పు చెప్పు, పారదమ్ము చేయమను. ఆ యూరియా మట్టలను బరువు వేసి నెత్తిన పెట్టు. ఆ వ్యవసాయం ఏంటో అదేంటో ఉద్యోగం లేకపోతే వ్యవసాయం అని చెప్పి బాగా అల్లాడిపోతాడు. ఆ వ్యవసాయం అట్లా చేయించితే అప్పుడు అబ్బాయిలో మార్పు వస్తుంది. నువ్వు ఆ విధంగా చేయించు. లేదు వీరయ్య, వాడు ఆ బాధలన్నీ పడకూడదనే కదా మనం ఇంత కష్టపడి వాడిని చదివించింది. వాడేమో ఇప్పుడు ఇలా అంటున్నాడు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తే వాడికి తెలిసి వస్తుందేమో, చూద్దాం. చదివించావు, వ్యవసాయం అంటాడుగా, దాంట్లో కష్టం చూపించు, అప్పుడు తెలుసుకుంటాడు. అదే చేయాలి, అదే చేయాలి. చేస్తే అప్పుడు మారతాడు. నానవు నేను ఉద్యోగానికి వెళ్తా, ఎలాగల వాడు మారటమే కావాలి వీరయ్య. అది నేను వ్యవసాయం చేయదని చెప్పి దండం పెట్టి మరీ వెళ్తాడు. అప్పుడు నీ కోరిక ఫలిస్తుంది. అదే చేద్దాం, అదే చేద్దాం. అది రామయ్య, ఏంటి బండి అయిపోయింది? ఆగింది వీరయ్య. ఎందుకు ఆగింది అర్థం కావట్లేదు. ఉన్నట్టు అయిపోయింది. పైన వాతావరణం కూడా బాగుండలేదు, మూటలు ఉన్నాయి లోపల. అర్థం కావట్లేదు ఎందుకు ఆగిందో. మూటలు ఉంటే అయ్యా ఎట్లా అయ్యట్లేదు. చూద్దాం, నిమిషం ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను. అబ్బాయి కాడు ఉన్నాడు కదా, తల మూట ఎత్తుకెళ్దాం. చూద్దాం. స్టార్ట్ అవ్వకపోతే అదే అవట్లా, స్టార్ట్ అవట్లా. కానీ మరి ఎట్లా మోసుకెళ్దాం? కానీ ఉన్నా మరి వాన కూడా వచ్చేటుంది, వాతావరణం తెలియదు. కానీ తల మూట ఎత్తుకెళ్ళిపోదాం. లేవండి, దిగండి. బండి కార్తీకు దిగు, బండి దిగు, తల మూట ఎత్తుకెళ్ళిపోదాం. ఏంటన్నా ఇదేనా మన పొలం? వచ్చేసాంగా బాబాయ్, రండి. ఇక్కడెక్కడ రే కార్తీకు? ఇంకా 1.5 కిలోమీటర్ పైన వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ పైన? నలుగురు ఉన్నాక 4 మూటలు ఎత్తుకెళ్దాం, తల మూట. ఏంటి ఇది కాదా మన పొలము? రే అదిగో పైన పంపు సెట్ దగ్గర పొలం ఉంది, మర్చిపోయావండి. నాను యాడ్నానా, ఇది కనబట్టలేదుగా నాకు. వెళ్ళాలి. వీరయ్య, తల మూట ఎత్తుకుపోతుంది. నాగా ఎత్తుకో మూట. రండి రాయా. కాకి వాతావరణం బాగుండలా. రే కార్తీకు, రే కార్తీకు, కార్తీక్ యూ ఫార్మింగ్. కార్తీకు రే రారా, వాన పడేటుంది, రారా. నాకు నానా ఇదంతా ఫేస్బుక్ లో పెట్టాలి, మా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేస్తారు. దానికోసం అంటారా నువ్వు వచ్చింది? దానికోసం అంటారా వచ్చింది? ఇక్కడ వాన పడేటుంది, చేలో పని అయిపోతుందిరా. తల బండి అయిపోయింది, తల మూట పట్టుకెళ్ళాలరా. నువ్వురా ఉందరా. ఇదేంటి ఈ గడపలో ఉన్నావేంటి? అంటే ఫేస్బుక్ లో వాటిలో పెడదామని ఇలా రెడీ వచ్చానా. వ్యవసాయం నువ్వు ముందురా. ఫార్మింగ్ అంటే బాగా ఇష్టపడుతున్నావుగా. గడప చేంజ్ చేయరా. అది చూడరా, కరెక్ట్గా సరిపోయి. ఇదేంటి మెండ వేసుకున్నావేంట్రా? గట్టు వ్యవసాయం నేర్చుకోవద్దు. వ్యవసాయం అంటే నేర్చుకోకుండా ఎట్లా? వ్యవసాయం అంటే అది ఏందన్నది గట్టి కడుతున్నావు. మూట పెట్టుకెళ్ళదు నెత్తి మీద. గట్టిగా పట్టుకోరా. అట్లా పట్టుకో. నాగయ్య మూటలు కూడా తీయండి. నాగయ్య వాటర్ బాటిల్ తీసుకుంటా. అట్టినాడు అది నన్ను ఇది చాలా బరువుకుంది నాన్న. ఇది నడవరా కార్తీక్, నడవరా. ఆగు నాన్న, ఇది చాలా బరువు ఉంది నాన్న. ఇది
ఓ ఏంది నాన్న ఇది మెడ నొప్పి పుడుతుంది నాన్న ఇది. ఓ తల మీద చాలా బరువు ఉంది నాన్న. ఇరయ్యా వద్దులే, వాడు చేస్తావులేడు, వాడు అమ్మోయి టమోటానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడరా. నీకు తెలియదు, కష్టపెట్టాలి ఈ వ్యవసాయంలో. కష్టం అంటే ఇప్పుడు వరకు చేసింది లేదురా వ్యవసాయం, వాడితో ఏం ఏ పని చేయకుండా అలా ముందుగా పెంచాను వాడిని. వాడు చూడు ఆ మూట ఎత్తుకెళ్ళడానికి ఎంత బాధపడుతున్నాడు. కాదు ప్లీజ్ రా రే. అట్లా కాదు, ఉద్యోగం కాదు, వ్యవసాయం అంటున్నాడు కదా. ఈ వ్యవసాయంలో కష్టం ఏంటో తెలియాలి. అందుకని నువ్వు బాధపడకు. పర్లేదు, ఏం పర్లేదు. వెళ్తాడు ఉద్యోగానికి, నువ్వేం బాధపడమాక. నాను ఏయ్, కార్తీకు, ఓ మూట నెత్తి నాన్న మంచినీళ్ళు నాను నాను. అరే 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 అరే. కార్తీకు, ఏయ్, మంచినీళ్ళు. మంచిగా లాగు. మెల్లిగా తాగు, మెల్లిగా తాగు. ఏమైందిరా? ఏయ్, కళ్ళు తిరుగుతున్నట్టు. జ్వరం వచ్చేసింది రా మన చేను. పంప్ సెట్ కనబడేదే మన చేను. ఎక్కడ నాన్న ఆటో కూడా కనపట్లేదుగా. ఉందిరా ఉందిరా, ఇంకొక 6 కిలోమీటర్ పోవాలరా. ఇంకా ఎంత దూరమా? నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబాయ్. వ్యవసాయం బాగా ఇంట్రెస్ట్ పడ్డావుగా. అయిపోయింది నా పని అయిపోయింది. అమ్మో కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి. నాన్న ఆకలి వస్తుంది నాన్న. అమ్మో నా వల్ల కాదు, ఆకలి వస్తుంది నాన్న. ఏయ్, కూర్చో, అక్కడ కూర్చో. ఆటోలో భోజనమును అరిటాకులో నేను తీసుకుని వస్తాను. అక్కడ కూర్చో, ఏదో బండి ఎక్కి వస్తా కావాలా. అక్కడ కూర్చో, చేతులు కడుక్కొని కూర్చో. అమ్మో అమ్మో బాబాయ్, అమ్మో గూళ్ళు పడిపోయినాయి బాబాయ్. అమ్మో మన అమ్మమ్మో పట్టేసినట్టుంది. కొట్టేసరా, ఈ కాస్త దానికి ఒక రోజు మూటకి మెడ నొప్పి పెట్టినాయి, గాలి నొప్పి పెట్టినాయి అంటావు. మరి మీ నాన్న నేను ఆయన మీ నాన్న నేనే 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఆయన 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం వ్యవసాయం. ఏంటనుకుంటున్నాం వ్యవసాయం అంటే? ఎంత కష్టపడుతాం అనుకున్నా. మరి చూడు, నువ్వు ఒక్కరోజుకి ఎంత బాధపడిపోతున్నావు. వ్యవసాయం చేస్తానని చెప్పి మీ నాన్నతో వెంబడే పడి వచ్చావు. ఉన్న ఉద్యోగాన్ని మానుకుంటానంటున్నావు. ఇప్పుడు చూడు, వ్యవసాయం అంటే ఏంటనుకుంటున్నా, నిరంతరం కష్టపడాలి. ఆ ఒడ్లు ఆ ధాన్యం మన దగ్గరకు వచ్చేసరికి, నోటి దగ్గరకు వచ్చేసరికి తెల్లవార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఆ పంట మన చేతికి వచ్చేసరికి. బాబు వ్యవసాయం అంటే ఏమనుకున్నావయ్యా? నానా బాధపడాలి, తిండి చెప్పులు ఉండదు, పండించిన దాని అంతా దాళదూరులో అమ్ముకొని ఎత్తుకుపోతూ ఉంటారు. మాకు పొట్ట గడవక మేము ఎన్ని బాధపడ్డామో అయ్యా, నీకు ఏం తెలుసు? మీ నాన్నబడే కష్టం చూడు, నీకు తెలుస్తుంది. ఎంత బాధపడుతున్నాను చూడు, మేము అందరం ఎంత బాధపడుతున్నాం వ్యవసాయం అంటే. చూసావుగా, కళ్ళారా చూసావుగా. ఇంత కష్టం ఉండదు వ్యవసాయం, ఇంత కష్టపడతాడా నాన్న? నిజంగా బాబాయ్, మీ కష్టం ఏంటో తెలుస్తుంది బాబాయ్. పోయి ఆ కత్తి పెట్టి పోయి
అబ్బాయి బాగా ఆకలిగా ఉందండి, బాగా నీరసించిపోయాడు. తీసుకోయా చూసుకోండి. కొద్దిగా ఎట్టానండి ఆ. పట్టుకొని జాగ్రత్త. ఏంటన్నా ఈ కుండ ఏంటి, ఈ పెరుగు ఏంటి, ఉల్లిపాయలు ఏంటి, ఈ పచ్చడి ఏంటి, చక్కగా పప్పు చారు, ఆ రసం, ఈ పప్పు ఈ తీసుకొస్తాం అనుకుంటే అప్పడాలు, ఈ వడియాలు. ఏయ్, వ్యవసాయం చేసేవాళ్ళు పెరుగన్నము ఉల్లిపాయ తింటేనే బలంరా. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఇది. పొలం గట్ల మీద పప్పు చారులు దొరకవురా. పెరుగన్నం బలం తిను. ఏందన్నా మంట పుట్టట్లా? చూడు అన్నం తినరా. కోటేశ్వరరావు నువ్వు కూడా తిను. విరయ్యా, ఏంటి వీడికి అర్థం కావట్లా? పొలం గట్ల మీద పప్పు చారు రసం కావాలంటే వీడికి. నువ్వు తింటే వదలవు. బాబాయ్ అదేంటి బాబాయ్? ఇది ఆవకాయ. భలే ఎర్రగా భలే ఉంది బాబాయ్. నాకు ముద్ద పెట్టు బాబాయ్. బాబాయ్ పెట్టు బాబాయ్, భలేగా ఉంది ఎర్రగా. ఏయ్, నానా అది ఆవకాయరా. నోరు మండిపోద్ది, నీ వల్ల కాదు తింటాం అది. ఏ నానా పద్యానికి నా వల్ల కాదు అంటావు? తినలేవురా బాబాయ్, నువ్వు పెట్టు బాబాయ్. ఆవకాయరా, తినలేవురా. నా మాటని కోటేశ్వరరావు. భలే ఉంది బాబాయ్ ఎర్రగా. బా తట్టుకోలేవు మంటకి. ఇది నీ ఇష్టం, పెట్టమంటే పెడతా. ఒకసారి బా చూస్తుంటే నేను ఊరిపోతుంది తాత. తిను. తిన్నాక నువ్వే ఎంత బాధపడతావయ్యా. వంట ఏయ్, అదే మంచలు పట్టి ఇంకో ముద్ద పెడతా. ఇదిగోయ్యా. చెబితే విన్నావంటావు నువ్వు? ఇరయ్యా ఇంకో ముద్ద పెడతా ఉండు. వాడు పెట్టిన ముద్దే ఇదిగో చూడు. లేదు తినాలి. కళ్ళ నీళ్ళు కూడా వచ్చేసినాను. ఇగో మంటగా ఉందా? అది తిను. చక్కెర ఎవరు పెట్టి తిను. తిను. ఆవకాయ అంటే మజాక అనుకున్నావా? బాబాయ్ అదన్నా బాబాయ్ నువ్వు అది ఏంటనుకున్నా? వ్యవసాయం అంటే ఇలాంటి ముద్దలు తినే. వ్యవసాయం గట్టిగా చేయగలుగుతున్నాం. చల్లగా ఉంది బాబాయ్ పెరుగున్నాం. నువ్వు కొద్ది పెరుగన్న వద్దయ్యా, నేను చేయలేదు. నేను చేయలేదు. ఆడేసారు పెరుగు తిను. తిను. అమ్మో ఈ ఎండలో నవ్వాలి కదా నేను. అదేదో నువ్వేసి ఏయ్, వ్యవసాయం చేస్తాను చేను దాకా వచ్చి నువ్వే చేయంటే వ్యవసాయం నేర్చుకోవాలి. వ్యవసాయం చేస్తాన్నావు కదా. అమ్మో ఇది నవ్వాలి కదా నువ్వు. ఏయ్, ఒక మాట అడుగుతా చెప్పు. వ్యవసాయం వద్దురా అని చెప్పాను. వ్యవసాయం బాగుందా, నీకు సాఫ్ట్వేర్ బాగుందా? ఏది బాగుందిరా చెప్తే విన్నావా మరి నువ్వు? నాకేం తెలుసు నా నెట్టుండిద్దని. వ్యవసాయం అంటే ఊరినే సాఫ్ట్వేర్ ఏసీ గదిలో కూర్చోవడం అనుకున్నావా ఏంటి? మన్నుడి ఎండలో చేలో పనిచేయాలి. ఓ నవ్వాలి కదా నువ్వు, నేను వెళ్తున్నాను. ఏయ్, ఏయ్, కాను చేలో కలిపి తీయాలి పదా. అమ్మో
కార్తీకు రా. ఇదిగో, ఆ చేలో చల్లుతున్నారు. నువ్వు ఈ చేలో కాస్త చల్లేసి మంచి చల్లేసి తర్వాత కలుపు తీయాలి పదా. తీసుకున్నాడు జల్లుకుంటా పదా. చల్ల జల్లు లోపలికి చేలో జల్లు. ఏంటన్నా ఏంటి ఎండ ఏంటి ఇదేంటి ఎండ ఏంటి అమ్మో ఆ ఏసీలో కూర్చున్నప్పుడు తెలియలేదు కానీ ఇక్కడ ఉంటేనా అమ్మో. కార్తీక్, వ్యవసాయం అంటే ఊరినే కష్టపడకుండా వచ్చేదంటరా. ఎన్ని కష్టాలు పడితే వ్యవసాయం చేసి పంట చేతికి వస్తానుకున్నావు. చెబితే విన్నావంటరా నువ్వు. చక్కగా నువ్వు ఈ కష్టాలన్నీ పడకూడదని చెప్పి నేను నిన్ను సాఫ్ట్వేర్ చదివించి కష్టమైనా సరే పిల్లాడు సుఖపడతాడులే అనుకున్నా. నువ్వు ఎవరు మాట్లాడినావో ఏంటో కానీ వ్యవసాయం వ్యవసాయం అంటే వచ్చావు. అర్థమవుతుందా నీకు వ్యవసాయం అంటే ఏంటో? చక్కగా ఉద్యోగం చేసుకోరా. ఇప్పుడు కానీ ఆలోచించరా, కొంచెం ఆలోచించరా. కొంచెం ఆలోచించి ఇప్పటికైనా ఉద్యోగం చేసుకోరా. నీ ఉద్యోగానికి వెళ్ళరా. రైట్ ఏంటి నాన్న ఏంటి మనం చేసేదేంటి ఇది? ఇలా కాదు నాన్న నేను అనుకుంది. ఏముంది, డబ్బులు పెట్టి కూలీలు పెట్టి శుభ్రంగా చేయించుకోవచ్చు. దర్జాగా చెట్టు కింద కూర్చుని నీళ్ళలో కూర్చుని వాళ్ళకి కావాల్సినంత వాళ్ళ కూలీ డబ్బులు ఇస్తే వాళ్ళే అంత ధాన్యం మొత్తం తీసుకొచ్చి మన ఇంటి ముందు పడేస్తారు నాన్న. ఒరే కార్తీక్, నువ్వు ఉద్యోగంలో 2 నెలలు అయిందిరా. 1 సంవత్సరం అయి ఉంటుంది. బాగా సంపాదిస్తే ఒక 5 లక్షలు సంపాదించావా? మనం సొంతంగా 2 ఎకరాలు వేస్తున్నాం, 3 ఎకరాలు కౌలుకి వేస్తున్నాం, మొత్తం 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలకి పెట్టుబడికి కూలీలు పంట చేతికి వచ్చేయడానికి 5 లక్షలు చాలవరా. కూలీలు పెట్టి చేపిస్తే మిగిలేది బొచ్చే. సొంతంగా చేసుకుంటేనే వ్యవసాయం లేదని 1 రూపాయి మిగిలేదు. ఏంటన్నా నువ్వు ఏంటి 3 ఎకరాలను 2 ఎకరాలు అన్నావు? ఇంకో 5 ఎకరాలు తీసుకుందాం కౌలుకి. మన అమ్మ నగలు ఉన్నాయి కదా, అవి పెట్టేసి తీసుకొచ్చి పెట్టుబడి పెడదాము. ఎందుకు రావు? కూలీలు పెట్టి చేస్తే ఎందుకు రానా? కూలీలు పెట్టి చేద్దాం కానీ. నేను నీకు ఇంత చెప్పినా నువ్వు వినట్లేదు కదా. చూడు కార్తీకు, నీకు అర్థం కావట్లా. సరే నీతో వ్యవసాయం చేపిస్తారా? సరేరా, రేపటి నుంచి ఇగో పొట్ట సావిడి మన ఇంటి ఉంటాయి, గొడ్లు ఉంటాయి. అక్కడ పేడగడి తీసి శుభ్రంగా సావిడంతా శుభ్రం చేసి వాటిని కడిగి చెరువు తీసుకెళ్ళి వాటిని కడిగి తీసుకొచ్చి చేలో అర్థమైందా? 4ంటికి వెళ్ళగాలి, పాలు పెతకాలి, కేంద్రానికి పోసి యూరియా మొత్తం తీసుకొని ఎత్తిమి పెట్టుకొచ్చి యూరియా జల్లి మొత్తం చేను చూసుకొని రేపటి నుంచి ఆ పని చేయరా. నువ్వు వ్యవసాయం చేస్తానని గట్టిగా చెబుతున్నావుగా. మళ్ళీ ఏంటన్నా గేదెలు అంటావు, పేడకళ్ళు అంటావు, శుభ్రం చేయడం అంటావు, గడ్డి అంటావు. ఇదంతా ఇవన్నీ నా వల్ల కాదు నాన్న. కూలీలు పడి చేద్దామంటే వద్దంటావు. సర్లే ఎంత కాదు కానీ నాకు నా వల్ల కాదులే కానీ టైం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఉంది మాకు, జూమ్ మీటింగ్. సరే నేను వెళ్ళొస్తాను, వెళ్తున్నా. సరే నన్ను వెళ్తున్నా నేను. ఏంటో వీడు అసలు ఎన్నిసార్లు చెప్పినా వీడు నా మాట వింటలేదు కదా. అసలు వీడికి ఎప్పుడు అర్థమైద్దో వ్యవసాయం గురించి. వీడు ఎన్నిసార్లు చెప్పానో వీడికి, అరే చేయలేవురా అని. వీడు ఎప్పుడు మారుతాడో ఏంటో. భగవంతుడా, వీడికి అర్థమయ్యేలా చేయనాయన. వాడికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, వ్యవసాయం అంటున్నాడు. వ్యవసాయదారుడికి పిల్లలు ఎవరిస్తున్నారు వాళ్ళ? ఎన్ని చెప్పినా అనట్లేదు. ఎలాగలా వాడు మనసు మార్చిన ఆయన. అరే అయిపోయి అడున్నాడు. చూడు అరే కోటి, అరే చూడరా అక్కడ కలుస్తున్నా. అక్కడ అది బెట్టరా ఈ టైంలో ఏంటో తాత కాలుస్తున్నా. అదే అదే ఏందయ్యి? పాలకూర కాదు, పాలకోవానా? పాలకోవా మంచి. ఈ వయసులో నీకు అవసరమా తాత? ఏదో కాస్త ఆగు. నెట్ ఉందా? నెట్ తక్కువ తాత.
నేను స్కోప్ చూడరా, స్కోప్ చూడు. పక్కన ఉన్నాడు, గోడ పక్కన ఉన్నాడు చూడు. నా మ్యాచ్ ఆడదాం అన్న, కాలేజీలకి స్కూల్కి 3 రోజులు సెలవులు వచ్చింది, మరి ఏమంటారు? అవునరా అయిపో క్రికెట్ కూడా చాలా రండి ఎర్రకోటి ఆడదామా? అదేముంది, ఆడేద్దామంటే ఆడేద్దాం. ఆడదాంబా. సరే ఓకే, అందరూ ఓకే అన్నారు కానీ. సరే నేను కోటేశ్వరరావు, భాస్కరు, కిషోరు, రవి మా టీం అయ్యా. మీరు ఒక టీం. మన వరకు మనం టీం రా. ఓకేనా? ఓకే. మ్యాచ్ ఎంత? 10 రూపాయలు. నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 5 ఉన్నాయి, సరిపోదు 10. మరి మా బ్యాచ్ లో మా దగ్గర రూపాయే ఉంది. మీ బాధ మీరు పడండి రా, 10 రూపాయలు రా పెట్టేది. అలా 2 రూపాయలు తీసుకున్నా కానీ రా. ఏమంటా? ఓకే, రేపే మ్యాచ్. ఓకే. అయ్యో ఇప్పుడు ఒకరు దగ్గర రా. ఎట్టా మా తమ్ముడు ఉన్నాడన్న. వీడు ఫస్ట్ బ్యాటింగ్ ఇద్దరు మన దాంట్లో. ప్లీజ్ బ్రా. ఆతో పెట్టి తిట్టాకుంటారు మరి. బాబాయ్ కూర్చోండి. కార్తీకేయ బాబాయ్. వాడు కనబడలేదు. ఇప్పుడు కనబడ్డా? లేదు బాబాయ్, నిన్న మొన్న కాసేపు క్రికెట్ ఆడాము, కలుస్తున్నాము. వాడు చేయడంతో బయటకు వచ్చాడా? నీ దగ్గరికి వెళ్తారని రాలేదు బాబాయ్ నా దగ్గరికి. రే, వాడు జాబ్తో సెలవులకు వచ్చి కనీసం 20 రోజులు దాటిపోయింది. ఉద్యోగానికి వెళ్ళమంటే వాడు వ్యవసాయం చేస్తానంటే నాతో కొన్నాడా బాబాయ్? మీ అందరెమ్మట తిరిగి ఈ ఊరు వాతావరణం అలవాటు పడిపోయినట్టున్నారు కదా. ఏం చెప్పినా వినట్లేదు ఇంటి దగ్గర. చాలా బాధగా ఉందిరా. నీకంటే 10 ఎకరాలు ఉంది, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసావు నాతో పాటు. నీకు వ్యవసాయం వచ్చింది, వ్యవసాయం చేయగలవు. వాడు అలా కాదు కదా. వాడు కష్టపడకూడదని వాళ్ళ అమ్మ పోయిన తర్వాత వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం 2 ఎకరాలు అమ్మైనా కష్టమైనా సరే వాడిని చదివించి ఉద్యోగం చేయించి మంచి పిల్లతో పెళ్లి చేస్తానని వాళ్ళ అమ్మకు మాట ఇచ్చావు. వాడికి కాస్త చెప్పండి రా మీరన్నా. రే, మీరు చెప్తే వింటాడు రా వాడు. వాడితో నన్ను తీసుకెళ్ళి పొలం పని చేయించాను రా. ప్రాణం చచ్చిపోయిందిరా. వాడు చేయలేడు రా. నాకు తెలిసి వాడు ఏదో మీ అమ్మడి తడి మీ సావాసంలో పడి వాడు ఏదో కళ్ళగా అంటున్నాడు. కానీ వ్యవసాయం అంటే నీకు తెలియదేముంది. మీరు చెప్పండి రా, అసలు మీ సావాసం కూడా వాడితో కొంచెం తగ్గించండి రా. వాడిని పంపించండి రా. మీరు చెబితే వాడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు రా. రే, ఏమనుకోబాకండి. నేను చెప్పానని మాత్రం ఏమనుకో. ప్లీజ్ రా, మనసు బాధపడుతుందిరా వాడిని చూస్తుంటే.
సరే బాబు. రే గట్టిగా చెబుతున్నా, నువ్వు చూసి వింటాడు వాడు. చెబుతాను బాబు. నీ మాట వింటాడు వాడు. నాకు మాటి. నా మాట ఇస్తాను బాబు. థ్యాంక్స్ రా. హలో కార్తీక్, హలో, ఎక్కడున్నావురా? సిటీలో ఉన్నాను నేను, వర్క్ చేసుకుంటున్నాను. సర్లే కానీ అరే నీ వర్క్ అయిపోయినా ఒకసారి రారా, కలవాలి. అరే జూమ్ మీటింగ్ ఉందిరా. ఏంట్రా ఇప్పుడు ఈ టైం ఏంట్రా? రే అర్జెంట్ కావాలి, రారా. అర్జెంటా? ఇక్కడ మన కృష్ణుడు గుడి చూసావా? చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళమే, ఆ గుళ్ళో కూర్చున్నాను, రారా. సరే సరే వస్తున్నాను రా. అరే కార్తీక్, బాబాయ్ ఇచ్చాడు రా. నాన్న వచ్చాడా? అవునరా, నాన్న చాలా బాధపడుతున్నాడు రా. నువ్వేమో ఉద్యోగం వదిలేసి ఇక్కడ ఫార్మింగ్ అంటున్నావంట, ఆయన ఏమో నాతో పాటు తిరుగుతున్నావు, చిరిగిపోతున్నావు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు రా. నువ్వంటే వెళ్ళరా కార్తీక్, ఆయన నా గడ్డం కూడా పట్టుకుపోయి వదిలాడుతున్నాడు రా. రే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే నీకు అసలు ఏం అర్థమవుతుందా నీకు నేను చెప్పేది? అరే నాకు వ్యవసాయం అంటే ఇష్టం రా. అది కూడా నాన్నయ్య నిన్ను చూసారా నేను అంతగా ఇష్టపడింది, తెలుసా నీకు? అరే చిన్నప్పుడు ఇలా ఉండేవాడు చీపురు పుల్లలాగా, నేను ఇలా ఎక్కించుకుని తిప్పాను రా. ఇప్పుడు నేను ఎత్తుకోలేను అనుకో, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నీతో ఏదో గడపాలని నేను వస్తే ఏంట్రా నువ్వు మరీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అది ఇది అని వెళ్తాలేరా? వద్దు అరే నువ్వు వెళ్ళదులే కానీ. రే రేపు చిన్నప్పుడు గుర్తున్నాను. రే చిన్నప్పుడు రవిగాడు, అయ్యప్ప, మొత్తం మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారా రేపు? రేపా? సూపర్. ఓకే, రేపు అందరం కూడా పబ్జి, ఫ్రీ ఫైర్ ఎంజాయ్ చేద్దాం. ఓకే సూపర్. ఇదే కావాలనుకునేది నేను. ఓకే, అది వచ్చింది ఎందుకు నేను? కానీ భయం వేస్తున్నారా బాబాయ్ అని అంటాడేమని? మళ్ళీ బాబాయ్ అంటాడు, నువ్వు కొట్టానా? బాబాయ్ లేదు ఏం లేదు. ఏంటి రేపు మనం గ్యాంగ్ అందరితో కలిసి పబ్జి ఆడుకుంటూ ఏట్రాకి పోవాలి అంతేక. నిజంగా నా కోసం వచ్చావురా? రే ఎంత మాట అన్నావురా. రే నువ్వు నా ప్రాణ స్నేహితుడు రా. నువ్వు నీ కోసం వచ్చాను నేను. ఓకే, ఇక బాబాయ్ తిట్టినా కొట్టినా అది అల్లు అని చెప్పేస్తాను రా నేను కూడా. నువ్వు చెప్పేసి అంతే, సాగబాక సరేనా? రే ఆకలేస్తున్నారా? సిటీకి పోయి బిర్యానీ తింటుందారా? రాత్రి ఫోన్పే కొట్టేది నువ్వే. శాలరీ వచ్చేది నీకు 50-60. అరే చిన్నప్పుడు నువ్వే పిచ్చేవాడే కదరా. సరేపా రా. పిల్లాడు చక్కగా చదువుకున్నాడులే, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడని చెప్పి సంతోషపడతా ఉన్న టైంలో వీడు ఉద్యోగం మానేసి వచ్చి వ్యవసాయం అంట, ఊర్లో సావాసాలంట తిరుగుతూ ఉన్నాడు. ఉద్యోగానికి వెళ్ళమంటే వెళ్ళనంటున్నాడు. ఏదో ఒకటి వాడు బుద్ధి మార్చి వాడు ఉద్యోగంలో వాడు స్థిరపడేలా చేయను ఆయన. నా మొర నీకే ఆలోచించుకుంటున్నాను ఆయన. సుబ్బారావు మాస్టర్కి ఫోన్ చేశాను, వచ్చేసాను ఎప్పుడో చెప్పారు, ఇంకా రాలేదేంటి? మాస్టారు వచ్చేసానయ్యా. ప్రయాణం బాగా సాగిన మాస్టారు? బాగా జరిగిందయ్యా. స్వామివారికి దండం పెట్టుకొని మాస్టర్ ఏంటి విశేషాలు? రండి కూర్చోండి మాస్టర్. అలాగే కూర్చోండి మాస్టర్. ఏంటి పిల్లవాడు బాగా చదువుతున్నాడా? మాస్టారు ఏది సెలవులు కదా, మాస్టర్. పొలాలు అవి చూసి మీ అందరం చూసి వెళ్దాంలే అని అవును మాస్టర్. వచ్చాను రామయ్యా. చాలా రోజులకి ఈసారి వచ్చి అందుకని వచ్చాను. అందులో నువ్వు కూడా ఫోన్ చేసావు రమ్మని. అవును మాస్టర్. అవును మాస్టర్, ఫోన్ చేశానండి. ఏంటి విశేషాలు? ఏం చెప్పమంటారు మాస్టారు? పిల్లాడు మళ్ళీ మొదలుకు వచ్చాడు. మళ్ళీ ఏమిటి? ఉద్యోగంలో మంచి ఉద్యోగంలో చేరాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత బాగా చదువుకున్నాడు. అవును, బెంగళూరులో జాయిన్ అయ్యాడని చెప్పావు కదా. ఉద్యోగంలో చేరాడు కదా,
మన పండగకు వచ్చాడు మాస్టర్ 10 రోజులు ఇక్కడ ఉన్నాడు. ఆ, ఆ కుర్రాలు ఎమ్మడ సావాసాలు ఎమ్మట నా ఎమ్మట పొలం వచ్చాడు. ఆ. ఏం జరిగిందో ఎవరు ఎట్లా చెప్పారో ఏంటో తెలియదు మాస్టారు. వాడు ఉద్యోగానికి వెళ్ళను ససేమరా అంటున్నాడు, పొలానికి వెళ్తా వ్యవసాయం చేస్తానంటున్నాడు తప్పితే ఎన్నిసార్లు ఎంత రకంగా ముట్టుకున్నానో అసలు వినట్లేదు మాస్టర్ వాడు. అదే ఆ బాధ మీకు చెప్పుకొని ఏదన్నా మీ దగ్గర ఒక పరిష్కారం లేదా మీతో ఏదైనా సలహా తీసుకుందామని రామయ్య, వ్యవసాయం అంటే అందరికీ ఇష్టమే, మాస్టర్. కానీ వీడికి బాగా ఎక్కువ మక్కువ. అవును మాస్టర్, అదే వీడు చిన్నతనం నుంచి కూడా వ్యవసాయమే వ్యవసాయం అంటుండేవాడు. ఇక మనం అందరం చెప్పటం వలన చదువుకున్నాడు, వాడు ఉద్యోగం సంపాదించాడు. కానీ అదే కనపడితే చెప్దాం, మరి వాడు ఏమంటాడు, వాడి ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. అనుకోండి మాస్టర్. ఇప్పుడు వాడు కూడా మనం అయ్యాడు కదా, అవును ఇప్పుడు వాడిని మనం దండించలేము, కొట్టలేము, తిట్టలేము. అవును. ఏంటి విషయాన్ని మరి వాడి ఒపీనియన్ ఏంటో తెలుసుకుని అసలు కలిసి పిలిపించి పిలిపించి మాట్లాడదాం. ఉంటాను రోజు వాడి సంగతి 2 రోజులు ఉంటా. పిలిపించి మాట్లాడు మాస్టర్ గట్టిగా. ఓకే, ఎలా వాడు ఉద్యోగానికి లేట్ చేయండి, మీ సెలవు సగ్గా చదువుకున్నాడు. రామయ్య, అంటే ఉద్యోగం ఒకటే గొప్ప కాదయ్యా, వ్యవసాయం కూడా గొప్పదే. ప్రతి మనిషికి అన్నం పెట్టేవాడు రైతు. రైతుని మనం చిన్నచూపు చూడకూడదు, కాదు మాస్టర్. రైతుని ప్రేమించాలి. ఉన్నది 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల్లో నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీరు చూశారు. కరెక్ట్. ఆ 2 ఎకరాల్లో వాడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, అయినా పిల్లనిచ్చి పెళ్లి చేసి వాళ్ళు అయ్యే పరిస్థితున్నా మాస్టర్. వ్యవసాయం రైతుకు పిల్లనిస్తున్నారు వాళ్ళ. ఉన్నది 2 ఎకరాలు. వాడు చదువులకి 2 ఎకరాలు అమ్మేసా మీకు తెలియంది కాదు. 2 ఎకరాల్లో వ్యవసాయం అంటే ఏదో మనకి తప్పనిసరి చేసే గచ్చింతరం లేక నేను ఇప్పుడు దాకా వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఆ 2 ఎకరాల్లో వాడు ఏం వ్యవసాయం చేస్తాడు మాస్టారు? చెప్పండి మాస్టర్, మీరు చెప్పి కాస్త వాడిని ఎట్లా పట్ల వాడు ఉద్యోగానికి వాడికి వెళ్ళేట్ చేయండి. వాడిని ఒకసారి ఫోన్ చేసి పిలిపించు, ఇక్కడే మాట్లాడదాం. అలాగే మాస్టర్. మాస్టర్ వచ్చారా? అలాగే మాస్టర్. ఇట్రా రమ్మంటున్నారు నిన్నని చెప్పి ఒకసారి ఫోన్ చేయవాడికి. హలో కార్తీకు, సుబ్బారావు మాస్టర్ వచ్చారా ఊరి నుంచి? వచ్చారు, ఒక 10 నిమిషాలు అవుతుంది. గుడి దగ్గర ఉన్నాం, మనం పొలం దగ్గర గుడిని చూసారా? గుడి దగ్గర ఉన్నాంరా. కలవాలంటున్నారు, ఒకసారి తొందరరా. అలాగే నన్ను ఇప్పుడే ఊరిలో పని ఉందంట. వచ్చేస్తాను, ఉండమని చెప్పు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. తొందరరా. అలాగే నాన్న, అలాగే వస్తున్నాడు మాస్టర్. ఓకే అలాగే. మాస్టారు బాగున్నారు మాస్టారు? కార్తీక్, నమస్తే అండి. దీర్ఘాయుష్మాన్ బా. బాగున్నావట్రా? బాగున్నాను మాస్టర్. బాగా మారిపోయావు మనిషి, సన్నగా ఉండేవాడు పక్కగా. బయట పెరగవు అనుకున్నా, బాగా పెరిగావురా. పుట్టి వస్తావు అనుకున్నాను. ఏంటి కవర్లు బెంగళూరులో చేస్తావట జాబు? అవును మాస్టర్, అక్కడే చేస్తున్నాను. ఏం మాస్టర్ బాగున్నారా మీరు? బాగా, చాలా మంచిదండి. అదే మొన్న ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరే ఊరికి వెళ్ళాను, అక్కడే రిటైర్ అయ్యాను. సంతోషం మాస్టర్. ఇక మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి, వచ్చేస్తాం. చూసి వెళ్దామని వచ్చాను. ఇంకా అక్కడ కొన్ని అవ్వాలిగా పనులు. అలాగే మాస్టర్. ఏంటి మాస్టర్? ఏంటి మరి వ్యవసాయం చేస్తాను, నేను జాబ్కి వెళ్ళని అంటున్నామంట నాన్నగారి దగ్గర. మరి ఆయనేమో బాగా బాధపడుతున్నారు పాపం. మాస్టర్, నాన్నగారు చెప్పింది నిజమే, కానీ దానికి చెప్పడానికి గల కారణం ఉంది. మీ దగ్గర దాచేది ఏంటి మాస్టర్? ఉన్నది మీ దగ్గర చెప్పకుండా ఉన్నాను కదా. ఏంటో చెప్పు మాస్టర్. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది, మీకు తెలియంది కాదు. అమ్మ నాన్న అన్నీ తానై సర్వస్వం నన్ను చూసుకుంది నాన్నగా. ఆయన కష్టం విలువ నాకు తెలుసు మాస్టర్. కానీ ఉద్యోగం చేస్తూ నేను అక్కడ సంతోషంగానే ఉన్నానని అనుకుంటున్నారు నాన్న. కానీ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా అని చాలా ఆఫర్లు వచ్చినాయి. కానీ నేను నాన్నే వదిలి వెళ్ళాలని అనిపించలేదు మాస్టర్. నాకు సర్వస్వం మా నాన్నైన మాస్టర్. మా నాన్న లేకపోతే నేను ఉండలేను మాస్టర్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కష్టం నేను నా కళ్ళతో నేను చూశాను మాస్టర్. మీకు తెలియంది కాదు. ఆయనకి సహాయపడాలి, తనకి విశ్రాంతి కలిగించాలనే ఉద్దేశంతోనే కేవలం నేను వ్యవసాయం చేస్తానన్నాను కానీ మాస్టరు, ఇంకా వేరే ఉద్దేశం లేదు మాస్టర్. కరెక్టేరా, వ్యవసాయంలో ఉండే కష్ట నష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి ఇవాళ వ్యవసాయం చేస్తే ఏమీ మిగలటంలే, ఖర్చులకు సరిపోతున్నాయి. ఉద్యోగం చేసుకుంటే ఏదో 4 కాళ్ళు తెచ్చుకుని హాయిగా బతుకుతున్నారు. వ్యవసాయం అనేటప్పటికీ ఎండలో తిరగాలి, బురద పిసకాలి అని తల్లిదండ్రులు బిడ్డల యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తారా?
తండ్రి తల్లి తర్వాత ఎవరైనా బాగా చూసేది, మన మీద ప్రేమ ఉండేది మన తల్లికి తండ్రికి ఉంటుందిరా. ఆ ఉద్దేశం చేత నువ్వు చేయలేమని ఈ వ్యవసాయం చేయలేవు. నీ చదువు కోసం 2 ఎకరాలు అమ్మేడురా ఆయన. మరి నువ్వు ఆ 2 ఎకరాలు కొన్నావా ఉద్యోగం చేసి? లేదు మాస్టర్. మరి ఆ 2 ఎకరాలు కూడా కొని మీ నాన్న ఉన్న 4 ఎకరాలు చేసిన తర్వాత ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుంది. కానీ ఒకటిరా, రే, వ్యవసాయం ఏమి తక్కువైంది కాదు. వ్యవసాయాన్ని చిన్నచూపు చూడొద్దు ఎవరు కూడా. ఈ ప్రపంచంలో ప్రతి కార్మికుడి నుంచి పెద్ద అఫీషియల్ ఆఫీసర్ వరకు ప్రతి మనిషికి అన్నం పెట్టేది రైతురా. అవును మాస్టర్. రైతు లేకపోతే మనందరికీ ఆహారం దొరకదు. ఎవరి కాళ్ళే బిడ్డలు అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇతర దేశాల్లో చదవాలి, మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలని కోరికలు కోరుతున్నారే కానీ వీరందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక్కడు ఆలోచించట్లేదురా. నిజం మాస్టర్. అందరూ ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆహారం కూడా కొరత అవుతుంది మన దేశంలో ప్రజలకి. 140 కోట్ల భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? ఈ 140 కోట్లకి ఆహారం కావాలంటే ఎంతమంది వ్యవసాయం చేయాలి? ప్రతి మనిషికి ఆహారం కావాలి, కానీ వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపట్టలా. ప్రతి మనిషికి పాలు కావాలి, కానీ గేదెను పెంచడానికి ఎవరు ఇష్టపట్టలా. ఏ వృత్తిది కూడా తీసేయటానికి తక్కువ కాదు. అన్ని వృత్తులు మంచివే కాదంటలా. అందరూ ఉద్యోగస్తులు అయితే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు? అందరూ రైతులైతే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు? ఎవరికి ఏ వృత్తిలో ఇష్టమైతే ఫస్ట్ నుంచి ఆ వృత్తిలో మనం ఆ వృత్తిని నమ్ముకుని ఆ వృత్తి చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు ఆ వృత్తి మీద మనకి మంచి పట్టుత్వం దొరుకుతుంది, గ్రిప్ దొరుకుతుంది. దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు. నువ్వు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీ నాన్నగారు అమ్మిన 2 ఎకరాలు కొని ఆ 2 ఎకరాలు కూడా సంపాదించిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ వచ్చి నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు కదా. మరి నీకు పెళ్ళి అవ్వలేదు. ఇవాళ చిన్న ఒక మాట కూడా చెప్పారు మీ నాన్నగారు. ఏమన్నారు? వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లనివ్వటం లేదు మాస్టారు. మీ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారా, హైదరాబాద్లో చేస్తున్నారా, బెంగళూరులో చేస్తున్నారా అని అడుగుతున్నారు. మరి వ్యవసాయం చేసేవాడు పిల్లలు ఇవ్వట్లేదు. మరి ఆయన చెప్పింది కూడా ఇవాళ కొన్ని అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది కాదంటలో. పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండాలి మా బిడ్డలో, మెట్రోపాలిటన్ సిటీస్లో బతకాలి నా బిడ్డలో, బెంజ్ కారులో తిరగాలి, ఏసీ రూమ్లో ఉండాలి అనే కోరుతున్నారే కానీ ఎండలో చెమట వచ్చి కష్టపడి రేత్రి పగులు చెమట వచ్చి రైతు ప్రజలందరికీ ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడంటే ఎలాగరా? ఆయన కష్టం వెనక మన కష్టం ఎంత? నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం మంచిదే కాదంటలేదు, కానీ కొంతకాలం నువ్వు ఉద్యోగం చేసి పొలం కొని ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టుకొని కొంత అమౌంట్ సంపాదించుకున్న తర్వాత నువ్వు చదువుకున్నావు, చిన్నప్పటి నుంచి నీకు వ్యవసాయం మీద మక్కువ కాబట్టి వ్యవసాయం చేసుకుంటూ 4 ఆవులు 4 గేదెలను కూడా పెట్టుకుని పాడి పరిశ్రమ కూడా చేసుకుంటూ చక్కగా తండ్రిని చక్కగా చూసుకుంటూ నువ్వు చక్కగా నువ్వు తింటూ ప్రజలకి ఆహారాన్ని ఉత్పత్తి చేసి సమకూర్చి పెట్టరు. అదే మనకు పుణ్యం. 10 మందికి మనం ఒక రైతు అన్నం పెడుతున్నాడంటే ఆయనకి తెలియకుండా ఎంతో పుణ్యం చేస్తున్నట్టు. రైతు ఎకరానికి 30 బస్తాలు 40 బస్తాలు పండిస్తున్నాడంటే ఆ 40 బస్తాలు 30 బస్తాలు తను ఒక్కడే తినడరా. అతను సంవత్సరానికి మొత్తానికి 10 బస్తాలు ఉంటే సరిపోతాయి. మిగిలిన 30 బస్తాలు మన దేశంలో ఉన్న ప్రజలందరికీ తినడానికి వాడుకుంటున్నారు వాటిని. అర్థమవుతుందా? రైతు చేసే మేలు ఈ దేశంలో ముఖ్యంగా రైతు చేసేంత మేలు ఇంకొక మేలు లేదు. మన ఉద్యోగాలని మనం ఉద్యోగం చేసుకుంటాం, మనం జీతం తీసుకుంటాం, మనం ఏదో వస్తాం, తింటాం, వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, మన పని మనం చేసుకుంటాం. కానీ రైతు అలా కాదు. 10 మంది గురించి ఆలోచించే వ్యక్తి రైతు. మరి మీ నాన్నగారికి దానిలో కష్ట నష్టాలు తెలుసు కాబట్టి మళ్ళీ మా వాడు వస్తే ఈ 2 ఎకరాలు కూడా ఈ వ్యవసాయంలో మళ్ళీ లాస్ వచ్చి అమ్మాల్సి వస్తుందేమని ఆయన యొక్క దిగులు. అర్థమైందా? అర్థమైంది మాస్టర్. కాబట్టి నా మాటిని ఇంకొక 2-3 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుని మంచి సంబంధం చూసుకుని మ్యారేజ్ చేసుకుని వచ్చేసేసి మళ్ళీ అప్పుడు వ్యవసాయం చేయి. వ్యవసాయం ఏం తక్కువ కాదు. అన్ని వృత్తుల కంటే వ్యవసాయం కూడా గొప్ప వృత్తే. దాన్ని చిన్నచూపు చూడద్దు దయచేసి. ఎవరు కూడా వ్యవసాయాన్ని చిన్నచూపు చూడద్దు. రైతుని గౌరవించండి, రైతును ప్రోత్సహించండి, రైతుకు సహాయ సహకారాలు అందించండి. అందరికీ నమస్కారం. నేను వాడికి చెప్పింది
ఉద్యోగం చేసి 4 కాలాలు 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత వివాహం జరిగిన తర్వాత నేను ఎలాగో చేయలేని పరిస్థితి వస్తుందిరా. ఆ రోజు నువ్వు వచ్చి ఈ వ్యవసాయం ఇల్లు ఇవన్నీ నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నువ్వు ఉద్యోగం చేయరా అంటే వాడు వినట్లేదు మాస్టర్. అదే మీతో చెప్పిస్తే కాస్త ఏదన్నా వింటాడని చెప్పేసి అదే అసలు మీకు పిలిపించేవాడిని. అసలు వాడు మాస్టర్ చెప్పింది అర్థమైంది కదా నీకు? నాన్నగారికి తెలీదు, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే వ్యవసాయం చేస్తున్నాను. నాన్నగారు పూర్తిగా మానేశాను అనుకున్నారు, కానీ మీరు చెప్పిన మాట వాస్తవం మాస్టర్ గారు, అక్షర సత్యం. ఖచ్చితంగా నేను మీరు చెప్పిన విధానంగానే ఉద్యోగం చేస్తూ వ్యవసాయాన్ని కూడా తర్వాత చేస్తాను మాస్టారు. మీరు చెప్పినట్టుగానే వెళ్తాను. నాన్న బాధ పెట్టండి మాస్టర్, నాకు మా నాన్న కావాలి మాస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్ రామయ్య. వీడంటే చిన్నతనం నుంచి నీతో పాటు వాటి చదువు వ్యవసాయం 2 నేర్చుకున్నాడు. అవును మాస్టర్. అందుకని ఇప్పుడు వాడి పొలాన్ని వాడు పండించుకోగలగా స్తోమత వాడుకుంది. నేను చదువే నేర్చుకున్నాను, వ్యవసాయం నేర్చుకోవాలి, అందుకే నా పొలం కౌలుకిచ్చుకుంటున్నా. ఇప్పుడు మరి వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడట, అది మరి నీకు తెలియలే. వాడు ఇంట్లో జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేస్తాను అంటున్నాడు. ఏం బాధలేదు, నువ్వేం దిగులు పడిపాకు, హ్యాపీ. అలాగే చాలా సంతోషం రా. మంచిది మాస్టర్. ఓకే ఓకే, ఇలాంటి బిడ్డల కన్నా తండ్రి గొప్పవాడు రా, అదృష్టవంతుడు. ఓకే, వెరీ గుడ్.